హాయ్ హలో వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రతి ఇంట్లో చిన్న పిల్లలు ముద్దు ముద్దుగా నడుస్తుంటే, ఆటలాడుకుంటుంటే అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి అదే పిల్లలు ఏడుస్తుంటే మనం ఎంతో బాధపడుతుంటాం. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో ఏంటో అనేది కూడా మనకు తెలియదు. అట్లాంటి వారికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి పీడియాట్రిషియన్స్ ఉంటారు. అయితే మన స్టూడియోలో ఈరోజు ఉన్నారు ప్రసన్న లక్ష్మి గారు. ప్రసాద్ హాస్పిటల్స్ హైదరాబాద్ నాచారం డాక్టర్ గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి అసలు చిన్న పిల్లల్లో వాళ్ళు ఎందుకు ఏడుస్తుంటారు? పెద్దలు కూడా చిన్న పిల్లలకు ఇచ్చే ఫుడ్ గానీ అట్లాగే వాళ్ళకి ఎట్లాంటి ఆహార పదార్థాలు ఇవ్వాలి? వాళ్ళని ఎట్లా జాగ్రత్తగా తీసుకోవాలి? చిన్న పిల్లల్లో వచ్చే వ్యాధులేంటో అడిగి తెలుసుకుందాం. మనం ఇప్పుడు చిన్న పిల్లలంటే చాలా అందరికీ ఇష్టమే. వాళ్ళు ఓకే. ఒక్కొక్కసారి ముద్దు ముద్దుగా ఆడుకుంటుంటే, అల్లరి చేస్తుంటే చాలా బావుంటారు. కానీ పిల్లలు గూడా ఒక్కొక్కసారి ఏ కారణం లేకుండా ఏడుస్తుంటారు. అది ఎగ్జాక్ట్‌లీ. ఎందు గురించని వాళ్ళలో ఉన్నట్టుండి ఆడుకుంటూ ఏడుస్తుంటారు కదా! ఓకే. దానికి మెయిన్ రీజన్ ఏముంటాయి? హాయ్ ఎవ్రీవన్. ఐ విల్ ఇంట్రడ్యూస్ myself. I am Dr. Lakshmi Prasanna, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఎట్ ప్రసాద్ హాస్పిటల్స్. చిన్న పిల్లల్లో ఎస్పెషల్‌గా న్యూబోర్న్ బేబీస్, ఇన్ఫాంట్ పీరియడ్‌లో ఉన్న బేబీస్‌కి ఎక్కువ ఇరిటబుల్ క్రై ఉంటుంది. అది ఒకవేళ న్యూబోర్న్ బేబీనే తీసుకుంటే అది ఒకటి ఫీడింగ్ క్రై ఉండొచ్చు. అంటే పాల కోసం బేబీస్ ఏడుస్తుంది. ఇంకొకటేందంటే ఫీడింగ్ ఇంటాలరెన్స్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి కొలిక్ పెయిన్, స్టమక్ పెయిన్ ఉండడం, గ్యాస్ ఎక్కువ అక్యుములేట్ అవ్వడం, అబ్డామిన్ డిస్టెన్షన్, ఈ రీజన్స్‌తో కూడా పిల్లలు ఏడుస్తూ ఉంటారు. అది కాకుండా కొన్ని రకాల సిమ్టమ్స్, ఒకవేళ ర్యాష్ ఏమన్నా ఉన్నా, ఇప్పుడు డైపర్ వేసే దగ్గర ర్యాష్ ఎక్కువ ఉన్నా సరే కంటిన్యూస్ ఇరిటబుల్ క్రై ఉంటుంది. ఇవి కామన్ కంప్లైంట్స్ పిల్లలు ఏడ్చినప్పుడు. అప్పుడు మనం పిల్లలకి ఫీడింగ్ ఏమన్నా తక్కువైందా ఫస్ట్ కొన్ని పాలిచ్చి చూస్తాం. లేదు పాలిచ్చిన తర్వాత కూడా కొంచెం క్రై అనేది ఇరిటబుల్ క్రై ఇంక్రీజ్ అవుతుంది అని అంటే స్టమక్ పెయిన్ రిలేటెడ్ అండర్ పీడియాట్రిషియన్ గైడెన్స్ మేము ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్ ఇస్తాం. అండ్ స్పెషల్గా ఇంట్లో ఏడుస్తున్నప్పుడు పిల్లలకి ఏమన్నా ర్యాషెస్ ఉన్నాయా, డైపర్ చేంజ్ చేయడం, వాళ్ళకి వ్రాప్ చేసిన క్లాత్ ఏమన్నా ఇదిగా ఉందా, అవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ కంటిన్యూస్ ఇరిటబుల్ క్రై ఉంది, పిల్లలు ఫీడింగ్ తీసుకోవట్లేదు, యూరిన్ అవుట్పుట్ లేదు, అలా ఉన్నప్పుడు ఇమీడియట్గా పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు న్యూ బార్న్ బేబీ ఎంత వరకు ఫీడింగ్ చేయొచ్చు? అంటే మన లిమిటేషన్ ఉందా అట్లా ఏమన్నా? న్యూబోర్న్ బేబీ మనకి ప్రీటర్మ్ బేబీస్ అని ఉంటాయి, లోవర్త్ వెయిట్ బేబీస్ ఉంటాయి, టర్మ్ బేబీస్ అని ఉంటాయి. వాళ్ళ వెయిట్ బట్టి, వాళ్ళ జెస్టేషనల్ ఏజ్ బట్టి, కండిషన్ బట్టి ఫీడింగ్ ఇంత క్వాంటిటీ ఇవ్వాలని పీడియాట్రిషియన్స్ చెప్తారు. బరువు పెరుగుతున్న కొద్దీ ఫీడింగ్ క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అలా. సో ఒకవేళ ఇప్పుడు ఈ వీక్ 30 ml ఇవ్వండి, లేకుంటే ఒకవేళ ఫార్ములా ఫీడ్ అయితే, మదర్ ఫీడ్‌కి ఎంత ఫీడ్ అయితే అంటే ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ ఫీడింగ్ ఇచ్చి మదర్‌కి సఫిషియెంట్‌గా ఫీడ్ వస్తుందా లేదా ష్యూర్‌గా ఉండాలి. ఓకే. అలా ఒక 15 మినిట్స్ డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడ్ అయితే, తర్వాత బర్పింగ్ టైమ్ ఉంటుంది ఇలా. ఒకవేళ పాలు తక్కువ ఉన్న పిల్లలకైతే ఫార్ములా ఫీడ్ ఎంత క్వాంటిటీ ఇవ్వాలని డిపెండింగ్ అపాన్ దేర్ వెయిట్, ఏజ్ బట్టి మేము చెప్తాం. నౌఎడేస్ న్యూ బార్న్ బేబీస్ గూడా డైపర్‌లేస్తున్నారు. అంటే ఎగ్జాక్ట్. అట్లాంటియి ఎయొచ్చా? అంటే పూర్వకాలంలో కొంచెం క్లాతులు కట్టి అటు కాటన్ క్లాత్స్ అట్లా ఆ! దాంతోటి యెస్. పిల్లలకేసేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్‌గా ఆహ్, డైపర్‌లే ఏస్తున్నారు. వేస్తున్నారు. అది అది గూడా ఎస్. కొంచెం కెమికల్‌తో ఉంటుంది ఉంటుంది. కాబట్టి అంటే అది ఎయొచ్చా అసలకి? ఆ! అంటే ఏ అంటే ఏజ్ తర్వాత మనం ఆ! డైపర్‌లు యూజ్ చేయొచ్చు? ఓకే. అంటే క్లాత్ కూడా యూజ్ చేయొచ్చు కంపల్సరీ, అదేం ప్రాబ్లమ్ లేదు. బేబీ స్కిన్ సెన్సిటివిటీ బట్టి. ఓకేనా. బేబీ స్కిన్ సెన్సిటివ్‌గా ఉంటే కొన్ని టైప్ ఆఫ్ ఎమోలియన్స్, ర్యాష్ క్రీమ్స్ అవి సజెస్ట్ చేస్తాము. ఒక్కొక్కసారి బేబీకి డైపర్ వేసేది ఎప్పుడు, ఒక్కొక్కసారి నైట్ యూరిన్ పాస్ చేసినప్పుడు వెంటనే ఇమ్మీడియేట్‌గా చేంజ్ చేయకపోతే ర్యాష్ ఇంక్రీజ్ అవుతుంది అని. పర్టిక్యులర్‌గా డైపర్ వేయాలి అని యాస్ ఎ పీడియాట్రిషియన్ సజెస్ట్ చెయ్యము. ఒకవేళ మనకి యూజ్ చేసే అవసరం ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్తాము. ఇప్పుడు డైపర్స్‌లో కూడా కొన్ని న్యాచురల్‌గా మనకి ఉంటాయి. కానీ మోస్ట్‌లీ క్లాత్సే యూజ్ చేయమని చెప్తాం. న్యూ బార్న్ బేబీలో హ్మ్. ఫస్ట్ స్టార్టింగ్ కొంతమంది కొన్ని డిసీజెస్ గూడా వస్తున్నాయి. ఓకే. న్యూ బార్న్ బేబీలో మెయిన్‌గా వచ్చే రెగ్యులర్‌గా మెయిన్‌గా వచ్చే ఏమేముంటాయి? ఇన్ఫెక్షన్స్. ఓకే. న్యూబోర్న్ బేబీకి మామూలుగా అయితే కోల్డ్, కాఫ్ రావడం, మైల్డ్‌గా ఫీవర్ రావడం, స్టమక్ పెయిన్ రావడం, ఒక్కొక్కసారి లూజ్ స్టూల్స్ రావడం, వామిటింగ్స్ రావడం, ఇలా అన్ని కాజెస్ ఉంటాయి. డిపెండింగ్ అపాన్ మనకి ఇప్పుడు రెస్పిరేటరీ వైస్ కోల్డ్ ఉంటే వాళ్ళకేంటంటే రెగ్యులర్‌గా మనము ఫీడింగ్ ఇచ్చే పొజిషన్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా లోవర్ సైడ్ ఉంటుంది. సో ఇమ్యూనిటీ సిస్టమ్ ఇమ్మెచ్యూర్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది. దానివల్ల మోర్ ప్రోన్ టు గెట్ ఇన్ఫెక్షన్స్.
ఓకే. ఓకే. అలా వచ్చే ఇన్ఫెక్షన్స్‌లో మెయిన్ వచ్చేవి కామన్ కోల్డ్ రావడం, కాఫ్ సిమ్టమ్ రావడం, స్టమక్‌కి రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేసి లూజ్ స్టూల్స్ వామిటింగ్స్ రావడం, స్టమక్ పెయిన్. అంటే అట్లాంటివి జరిగినప్పుడు యాజ్ ఒక మదర్‌గా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలంటే న్యూబార్న్ బేబీలో, ఇన్ఫాంట్లో, చిల్డ్రన్స్‌లో 3 రకాలుగా ప్రికాషన్స్ తీసుకోవాలి. న్యూబార్న్ బేబీలో మనకి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టు ఇన్ఫెక్షన్స్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకుండా చేయడం. అంటే మదర్ కూడా హ్యాండ్ వాష్ చేసుకోవడం, బేబీని మంచిగా ఎన్వైర్న్మెంట్‌లో ఉంచడం చేయాలి. ఒక్కొక్కసారి ఫీడింగ్ ఇచ్చే బేబీస్‌కి కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అప్పుడు ఏంటంటే ఫీడింగ్ పొజిషన్ కరెక్ట్‌గా చూసుకోవాలి. ఒక్కోసారి సుపైన్ పొజిషన్ పడుకొని పాలిస్తే కూడా ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ కానీ, మిల్క్ కానీ లంగ్స్ వైపు వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉండడం వల్ల, బాడీ టెంపరేచర్ రెగ్యులేషన్ లేకపోవడం వల్ల, ఇలా ఫీడింగ్ పొజిషన్ రాంగ్ ఉన్నా, బర్పింగ్ టైం సరిగ్గా చేయకపోయినా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకొకటి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే మదర్ ఫీడ్ ఇచ్చే వాళ్ళకి కొంచెం ఒక్కొక్కసారి గ్యాస్ ఫామ్ అవుతుంది. వాళ్ళకి ఫీడింగ్ ఇంత టైం వరకు ఇవ్వండి, బర్పింగ్ మంచిగా చేసుకోమని చెప్తాం. అలా కాకుండా ఫార్ములా ఫీడ్ కాంప్లికేషన్స్‌లో ఒక్కొక్కసారి బాటిల్‌తో ఇస్తే బాటిల్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం, స్టమక్‌లో పాలు అరగకపోవడం, గ్యాస్ ఫామ్ అవ్వడం, ఇలా ఇష్యూస్ ఉంటాయి. వాటికి సంబంధించి పీడియాట్రిషియన్ అడ్వైస్ తీసుకొని మెడికేషన్‌తో తగ్గిపోతాయి. అంటే కొందరు పిల్లల్లో అంటే వాళ్ళకి పాలు ఇవ్వగానే వితిన్ సెకండ్‌లో కూడా వామిటింగ్ చేసేస్తుంటారు. ఎగ్జాక్ట్. అది ఎందుకని జరుగుతుంది అట్లా? అంటే బేబీస్‌లో జీఈఆర్డీ అని గ్యాస్ట్రోఇసోఫేజల్ రిఫ్లెక్స్ డిజార్డర్ ఉంటుంది. అంటే కొంచెం స్ఫింక్టర్స్ వీక్‌గా ఉంటాయి. బేబీ వెయిట్ పెరిగే కొద్దీ, ఏజ్ పెరిగే కొద్దీ అది నార్మల్. అంటే ఒక 5-10 ml మిల్క్ వామిటింగ్ అవ్వడం అది నార్మల్ ఫినామినన్. అది మనం ఎలా అవాయిడ్ చేయగలం? మదర్ ఫీడ్ అయితే బ్రెస్ట్ ఫీడింగ్ లాచింగ్ టైము ఒక 10-15 మినిట్సే ఇచ్చి తర్వాత బర్పింగ్ చేసుకోవాలి. వెంటనే పిల్లల్ని పడుకోబెట్టొద్దు. ఫార్ములా ఫీడ్ ఇచ్చేటప్పుడు అది నెగెటివ్ ప్రెషర్, ఫార్ములా బాటిల్ ఫీడ్ అనేది. దానివల్ల కూడా మంచిగా బర్పింగ్ టైం చేసుకొని ఫీడింగ్ పొజిషన్ కరెక్ట్‌గా పెట్టుకుంటే మనం అవాయిడ్ చేయొచ్చు చాలా వరకు. అయితే ఇప్పుడు కొందరు అంటుంటారు మేడం, పిల్లోడు పొద్దున పుడితే రాత్రి పడుకోడు, రాత్రి ఎగ్జాక్ట్. గనుక పుడితే పొద్దున పడుకోరు, ఏడుస్తా ఉంటారు. అది అసలు నిజమేనా? అలా ఏముండదు. నార్మల్‌గా న్యూబార్న్ బేబీ కొంచెం ఎక్కువ అవర్స్ పడుకుంటాయి. ఓకేనా. ఇప్పుడు మామూలుగా 10 అవర్స్ అలా ఏమీ ఉండదు. ఒక 10-15 అవర్స్ కూడా పడుకునే పరిస్థితి ఉంటుంది. ఇంకా నైట్ డైర్నల్ వేరియేషన్ అంటే మార్నింగ్ యాక్టివ్‌గా ఉండాలి, నైట్ పడుకోవాలి అని బేబీస్ ఉండవు. వాళ్ళ ఫీడింగ్ టైము, వాళ్ళ కంఫర్ట్ బట్టి మార్నింగ్ అంటే ఇరిటబుల్ క్రై కానీ, బేబీ అవేక్ ఉండడం ఇది నార్మల్ ఫినామినా. అంటే కొందరు అంటుంటారు కదా మేడం, మా పిల్లోడు అది డేలో మిక్స్. బాగుంటాడు, అవును. నైట్‌లో బాగా నైట్ ఏడుస్తుంటాడు, అసలు మమ్మల్ని అవును. నిద్ర పోనిస్తలేడు అని ఆల్మోస్ట్ అంటుంటారు. 3 మంత్స్ వరకు మదర్స్ కంప్లెయింట్ చేస్తారు. నైట్ ఎప్పుడు పడుకోవట్లేదు మేడం అని. అయితే స్లోగా ఆ ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి 3 వీక్స్‌కి, ఒక్కొక్కసారి 3 వీక్స్ టు 3 మంత్స్‌కి చేంజ్ అవుతూ ఉంటుంది. చిన్న పిల్లల్లో వ్యాక్సినేషన్ ఇవ్వడం ఎంతవరకు అవసరం? కొన్ని రకాల వ్యాక్సినేషన్ ప్రొటెక్షన్ మెకానిజం. మన అవును. ఇమ్యూనిటీ సిస్టమ్ వైజ్ వ్యాక్సినేషన్స్ ఇవ్వడం వల్ల ఒకటి ఎక్కువ కాంప్లికేషన్స్‌కి వెళ్ళకుండా మనం స్టాప్ చేయొచ్చు. కమ్యూనిటీ స్ప్రెడ్ కూడా స్టాప్ చేయగలం. అంటే రెడ్యూస్ చేయగలం. సో ఇప్పుడు నిమోనియా వ్యాక్సిన్ ఉంటుంది, ఫ్లూ వ్యాక్సినేషన్స్ ఉంటాయి. ఈ వ్యాక్సినేషన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి మైల్డ్ సిమ్టమ్స్‌తో ప్రెజెంట్ అవుతారు. ఎక్కువ కాంప్లికేషన్స్‌తో ప్రెజెంట్ అవ్వరు. మెయిన్ హాస్పిటలైజేషన్ అవాయిడ్ చేయగలం. కమ్యూనిటీ స్ప్రెడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి వ్యాక్సిన్ వేసుకున్న పిల్లలకి కొంచెం సిమ్టమ్స్తోనే అది స్టాప్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడున్న వైరస్‌కి చాలా మ్యుటేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం రెగ్యులర్‌గా నేషనల్ ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్ వైస్ వ్యాక్సినేషన్స్ ఫాలో అవ్వాలి. దానివల్ల రెసిస్టెన్స్ పెరుగుతుంది కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్‌కి. అంటే ఇప్పుడు వ్యాక్సిన్స్ ఏమన్నా రియాక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఏ వ్యాక్సినేషన్స్‌కైనా, మెడికేషన్‌కైనా వెరీ మైల్డ్ కాంప్లికేషన్సే ఉంటాయి. అవి మైల్డ్‌గా ఫీవర్ ప్రెజెంట్ అవ్వడము, కొంచెం స్వెల్లింగ్ రావడం, దానికి సంబంధించిన మెడికేషన్ పీడియాట్రిషియన్ ఒపీనియన్‌తో తీసుకుంటే సరిపోతుంది. మెయిన్ మనకి కావాల్సింది రెసిస్టెన్స్ కాబట్టి వ్యాక్సినేషన్స్ కంపల్సరీ స్కెడ్యూల్ ఫాలో అయ్యి తీసుకోవాలని చెప్తున్నాం. అంటే ఈ వ్యాక్సినేషన్ ఎన్ని ఏజ్? అంటే కొందరు 12 ఇయర్స్ తర్వాత కూడా వ్యాక్సినేషన్ ఇస్తా ఉంటున్నారు. అవును. అది అసలు ఎందుకు? అంటే వాళ్ళు 12 ఇయర్స్ అంటే దాదాపు పెద్దగా అవుతారు. వాళ్ళకు అవును. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఉంటుంది. సప్లిమెంటరీస్ కూడా తీసుకుంటారు కదా! తీసుకుంటారు. ఇప్పుడు మన వ్యాక్సినేషన్ ఎందుకు అవసరం అప్పుడు? వ్యాక్సినేషన్స్ మామూలుగా స్కెడ్యూల్ వైజ్ మీరన్నట్టు ఒక 10-12 ఇయర్స్ వరకు ఉంటుంది. లాస్ట్ హెచ్‌పివి వ్యాక్సిన్స్, డీపీటీ డోసేజెస్ అని కొన్ని ఉంటాయి. కొన్ని కండిషన్స్‌లో ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు రెస్పిరేటరీ వైజ్ ఎవ్రీ ఇయర్ ఫ్లూ ఇంజెక్షన్ తీసుకోమని చెప్తాం
వాళ్ళకి. అలాగే కొన్ని రకాల వ్యాక్సినేషన్స్ కూడా బూస్టర్ డోసెస్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇవి అన్నీ ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడం కోసం కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్‌కి ఎక్స్‌పోజ్ అయితే మనకి రెసిస్టెన్స్ ఫార్మ్ అవుతుంటుంది. ఇప్పుడు న్యూ బార్న్ బేబీలలో చాలా మందికి నేను చూసినప్పుడు కూడా పుట్టగానే వాళ్ళకి జాండీస్ వస్తున్నాయని తీసుకెళ్ళి ఇంక్యుబేటర్‌లో పెట్టడం అట్లా అని జరుగుతుంది. మెయిన్‌గా ఎందుకు జాండీస్ ఎందుకు వస్తాయి? అంటే పెద్దవాళ్ళకైతేనే కొంచెం ఫుడ్డు ప్రాబ్లము, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల జాండీస్ వస్తాయంటారు కదా! పిల్లల్లో కూడా అప్పుడే న్యూ బార్న్ బేబీస్ కాబట్టి వాళ్ళకి ఎందుకు వస్తది అసలు? సో, న్యూబార్న్ బేబీలో అన్ని బేబీస్‌కి జాండీస్ రావాలని లేదు. ఓకే. కొన్ని బేబీస్‌లో కొన్ని కండిషన్స్‌లోనే థర్డ్ డే మనము జాండీస్ టెస్ట్ చేసినప్పుడు వెరీ ప్రీటర్మ్ బేబీస్, లో బర్త్ వెయిట్ బేబీస్, కొంచెం ఆర్‌హెచ్ ఇన్‌కంపాటబిలిటీ అని కొన్ని కండిషన్స్ ఉన్న బేబీస్ అకార్డింగ్ టు వెయిట్, అకార్డింగ్ టు జెస్టేషనల్ ఏజ్ బట్టి జాండీస్‌కి ఫోటోథెరపీ అవసరమా లేదా అని డిసైడ్ చేస్తాం. ఈ జాండీస్ కూడా ఫిజియోలాజికల్ జాండీస్ అంటాం. బాడీలో అన్‌కాంజుగేటెడ్ బైలిరూబిన్ అని ఆ కండిషన్ ఫిజియోలాజికల్ జాండీస్. ఆ! సో, లివర్ మెటబాలిజం కొంచెం మెయింటైన్ అయ్యే వరకు టిల్ 1 మంత్ వరకు మైల్డ్‌గా జాండీస్ ప్రెజెంట్ అవుతుంది. సో, జాండీస్ పర్సెంటేజీ ఆ బేబీకి ఎక్కువ ఉంది అంటేనే మనం బేబీస్‌కి ఫోటోథెరపీ సజెస్ట్ చేస్తాం. ఓకే. సో, అన్ని బేబీస్‌కి జాండీస్ రావాలని లేదు. ఒకవేళ వచ్చినా అకార్డింగ్ టు క్రైటీరియా బట్టి మాత్రమే ఫోటోథెరపీ చెప్తా. కొందరు బేబీస్ కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే కొన్ని ఉమ్మ నీరు మింగారు అది అంటారు కదా! ఆ! అసలు అది ఎందుకు జరుగుతుంది అట్లా? దాని ఓకే. తర్వాత మీరు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? ఓకే. కొన్ని మదర్‌కి కొన్ని కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయి. ఇవి ఒక్కోసారి మదర్‌కి హైపర్ టెన్షన్, డయాబెటిక్ ఎలాగో ఒక్కొక్కసారి బేబీ ప్రెజెంట్ అయిన తర్వాత కూడా బేబీకి ఏమన్నా ఉమ్మ నీరు తాగిందా, కార్డ్ ఏమన్నా టై ఉందా, క్లాంప్ ఉందా, ఈ కండిషన్స్ అన్నీ నార్మల్. ఓకే. సో, బేబీ ఉమ్మ నీరు తాగినప్పుడు కొన్ని బేబీస్ మాత్రమే ఆస్పిరేట్ అవ్వడం, దానివల్ల ఆయాసం అవ్వడం అనేది ప్రెజెంట్ అవుతుంది. కొన్ని బేబీస్‌కి మన నార్మల్ ట్రీట్మెంట్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్‌తోనే నార్మల్ అయిపోతాయి. అంటే ఇప్పుడు న్యూ బార్న్ బేబీకి కూడా అస్తమా, న్యూమోనియా లాంటి అటాక్ అవుతుందా? లేకుంటే న్యూబార్న్ బేబీ కూడా బేబీకి ఇమ్మెచ్యూర్ ఇమ్యూన్ సిస్టమ్ ఉండడం వల్ల ఇంకా ఇమ్యూనిటీ వైజ్ అడాప్షన్ ఉండకపోవడం వల్ల మోర్ ఎక్స్‌పోజర్ టు ఇన్ఫెక్షన్స్ అనమాట. చిన్న పిల్లలకు ఎప్పటినుంచి యాంటీబయాటిక్ ఇవ్వచ్చు? అంటే ఏ వయసు నుంచి ఇస్తారు? యాంటీబయాటిక్స్ యూసేజ్ మనం ఫస్ట్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది వైరలా, బ్యాక్టీరియా రూల్ అవుట్ చేసుకోవాలి. వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో వెంటనే యాంటీబయాటిక్ యూసేజ్ అవసరం లేదు. మనం ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసి కొంచెం ప్రికాషన్స్ తీసుకొని కన్జర్వేటివ్ ట్రీట్మెంట్‌లోనే వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. బ్యాక్టీరియాలని కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. అందులో మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనే అని అనిపించినప్పుడే యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తాం. అంటే ఏజ్ గ్రూప్ అనేది న్యూబార్న్ బేబీ కానీ, ఇన్ఫాంట్‌కి కానీ, చిల్డ్రన్స్ బిలో 5 ఇయర్స్ ఎబోవ్ వీళ్ళకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది అన్నప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గకుండా చూసుకోగలం. ఇప్పుడు కొన్ని వ్యాధులు జెనెటికల్‌గా కూడా వస్తాయంట. హ్మ్. ఏ వ్యాధులు వస్తాయి? అంటే ఓన్లీ అంటే మదర్‌కున్న జెనెటిక్ వ్యాధులే వస్తాయా? లేకుంటే ఫాదర్ తరపు నుంచి కూడా అట్లాంటియేమన్నా వీళ్ళకొచ్చే అవకాశాలున్నాయా? జెనెటిక్ వేరియేషన్స్ అనేవి ఒక్కొక్కసారి ఇద్దరి పేరెంట్స్‌కి ఎలా తెలుస్తున్నాయి? ఇప్పుడు ప్రెజెంట్ అయితే ర్యాండమ్‌గా ఒక బేబీకి జెనెటిక్ ప్రాబ్లమ్ ఏమన్నా ఉన్నప్పుడు ఇంకొక బేబీని ప్లాన్ చేసేటప్పుడు ఫాదర్‌కి, మదర్‌కి క్రోమోజోమల్ వైస్ చెక్ చేస్తారు. అలా కాకుండా యాంటీనేటల్ స్కాన్‌లోనే మనకి ఫ్యూ సిండ్రోమ్స్ ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ అలాంటి ఫ్యూ టెస్ట్‌లు ఎన్‌టీ స్కాన్ అని, తిఫా స్కాన్ అని కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్‌తో మనకి వాళ్ళకి జెనెటిక్ పరంగా వస్తున్నాయా లేవో చెక్ చేసుకోవచ్చు. అలా కాకుండా అమ్నియోటిక్ ఫ్లూయిడ్‌కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ కూడా ఇప్పుడు వచ్చాయి. వాటితో మనకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకేమైందో మనకు చెప్పలేరు వాళ్ళు. ఎగ్జాక్ట్. అట్లాంటి పిల్లల్ని మీ దగ్గర తీసుకొచ్చారనుకో, మీరు వాళ్ళని ఎట్లా డయాగ్నోసిస్ చేస్తారు? క్లినికల్ అసెస్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మరి న్యూ బార్న్ కానీ, ఇన్ఫాంట్ కానీ, చిల్డ్రన్స్ కానీ మనకి క్లినికల్ అసెస్మెంట్‌లోనే తెలుస్తుంది. అది వాళ్ళకి క్రై అనేది మెనీ క్లినికల్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో, అది రెస్పిరేటరీ వైజ్ ఉందా? మనకి స్టమక్ రిలేటెడ్ గ్యాస్ట్రైటిస్ వైజ్ ఉందా? ఒక్కొక్కసారి మోర్ కామన్‌గా గ్యాస్ట్రైటిస్‌తో పిల్లలు వస్తుంటారు. అంటే మెయిన్ ఔట్‌సైడ్ ఫుడ్ తీసుకున్న, హ్యాండ్ వాషింగ్ సరిగ్గా లేకపోయినా, కంటామినేటెడ్ ఫుడ్ వాటర్‌తో ఇప్పుడు రీసెంట్‌గా ఈ జనరేషన్‌లో ఎక్కువ గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్స్‌తోనే పిల్లలు వస్తున్నారు. ఇప్పుడు కొందరు పిల్లలు ప్రీమెచ్యూర్ ఉంటారు. అంటే వాళ్ళకి సరిగ్గా ఎదుగుదల లేదు. వాళ్ళకి ఎగ్జాక్ట్.
అట్లాంటి వాళ్ళకు మీరు ఎట్లా ట్రీట్మెంట్ ఇట్లా ఇస్తారు మీరు? అంటే ప్రీటర్మ్ బేబీస్ బోర్న్ అయినప్పుడు ఫస్ట్ మేజర్గా క్లినికల్గా అసెస్ చేసుకుంటాం. బేబీ క్రై బాగానే ఉంది, కలర్ బాగుంది, మంచిగా గాలి పీల్చుకుంటుంది, రెస్పిరేటరీ వైజ్ ప్రాబ్లం లేదు అన్నప్పుడు టైమ్లీ వాళ్ళకి ప్రికాషన్స్ చెప్పి ఫీడింగ్ ప్యాటర్న్స్ చెప్పి స్లోగా ఫీడింగ్ ఎలా ఇవ్వాలి అన్నీ చెప్తే స్లోగా వెయిట్ పెరుగుతుంది. అలా కాకుండా కొన్ని బేబీస్ పుట్టడంతోనే ఆయాసంతో ప్రెజెంట్ అవుతాయి. వాటికి సంబంధించిన ట్రీట్మెంట్స్, ఆక్సిజన్ సపోర్టు అలా అది ఎన్ఐసియు కేర్ అంటాం అందుకే. సో, అక్కడ కేర్ తీసుకున్నప్పుడు మనకి బేబీ మంచిగా పాలు తాగాలి, ఆయాసం ఉండొద్దు, యూరిన్ అవుట్‌పుట్ మంచిగా ఉండాలి, స్టూల్ పాస్ చేస్తుంది. అటెండర్స్ కూడా మనకి ట్రైన్ చేయాలి. బేబీని న్యూబార్న్ బేబీ, ఇన్ఫాంట్ అంటే మనకి ప్రీటర్మ్ బేబీస్‌ని మనకి హ్యాండ్ ఓవర్ చేశాక కూడా ఇంట్లో కూడా ఎన్ఐసీయూ ఎన్వైర్న్మెంట్ ఉండాలి. అంటే ప్రతీది క్లీన్‌గా ఉండాలి. ఓకే. అలా మరీ లో బర్త్ వెయిట్ బేబీస్, ప్రీటర్మ్ బేబీస్ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు. ప్రీ టర్మ్ బేబీస్ అని ఫస్ట్ డాక్టర్లకే తెలుస్తుంది కదా. ఎగ్జాక్ట్. కానీ అది తల్లిదండ్రులకు చెప్పాలంటే కూడా అంటే మీరు కూడా అవును. కొంచెం ఫీల్ అవుతుంటారు. అవును. అట్లాంటి పరిస్థితి మీకు ఎప్పుడైనా ఎదురైందా? మీరు ఎగ్జాక్ట్. పేరెంట్స్కి చెప్పేటప్పుడు మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళకి? కౌన్సిలింగ్ వైజ్ నార్మల్గా మనకి డెలివరీ తర్వాత వెరీ లో బర్త్ వెయిట్ బేబీ, ప్రీటర్మ్ బేబీస్ కానీ బేబీకి ఆయాసం ఉన్నప్పుడు బేబీకి లోపట స్కానింగ్స్ అవన్నీ నార్మలే ఉన్నా బేబీ పుట్టిన తర్వాత కండిషన్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో బేబీకి లంగ్స్ క్లియర్ లేకపోయినా, లంగ్ మెచ్యూరిటీ సరిగా లేకపోయినా, ఆయాసం ఉన్నా ఒక్కొక్కసారి ఆక్సిజన్ సప్లిమెంట్ అనేది సిపాప్ అని వెంటిలేటర్ వరకు వెళ్ళే కేసెస్ కూడా ఉంటాయి. సో అప్పుడు అటెండర్స్కి, పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయడం అనేది ఇట్స్ ఎ బిగ్ టాస్క్. ఎందుకంటే అప్పటి వరకు మామూలుగా బేబీ గ్రోత్, బేబీ హార్ట్ రేట్ బాగుందా, ఎలా ఉంది అనేది మాత్రమే మనకి స్కానింగ్ వైజ్ తెలుస్తుంది. ఎప్పుడైతే బేబీ డెలివరీ అవుతుందో మనకి అప్పుడు లంగ్స్ అనేవి ఫంక్షన్ ఎలా ఉన్నాయి, లంగ్స్లో మొత్తం ఎయిర్ ఫిల్ అవుతుంది కాబట్టి. సో హార్ట్ వైజ్ ఫంక్షన్ ఎలా ఉంది, ఫీడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత టాలరెన్స్ మంచిగా ఉందా, కొన్ని బేబీస్ మంచిగా అరిగించుకుంటాయి, కొన్ని బేబీస్ ఇప్పుడు వెరీ ప్రీటర్మ్ బేబీస్కి అయితే ఎన్ఈసీ అని కండిషన్ ఉంటుంది. సో అలా ఏమన్నా ఉన్నాయి ఇవి అన్నీ ముందు పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఏ కాంప్లికేషన్స్ రావచ్చు ఒక ప్రీటర్మ్ బేబీస్కి అలా వాళ్ళకి సిస్టమ్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఒక ఒక ఈ రోజు కానీ నెక్స్ట్ డే కూడా ఒక్కొక్క కండిషన్ ఓవర్కమ్ అయ్యేటప్పుడు అర్థమవుతుంది. అంటే వాళ్ళు సడన్గా మీరు అట్లా చెప్తే కొంచెం ఎమోషనల్ కూడా ఫీల్ అవుతుంది. ఎమోషనల్గా ఎట్ ద సేమ్ టైం క్లినికల్ వైజు, థియటికల్ వైజు పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఒక కొంచెం టాస్క్. సో వాళ్ళు కూడా యాక్సెప్టెన్స్ తక్కువ ఉంటుంది. సో ప్రీటర్మ్ బేబీస్కి ఇన్ని కాంప్లికేషన్స్ రావచ్చా, సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లంగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, ఇవి అన్నీ యాక్సెప్ట్ చేయడానికి టైం తీసుకుంటారు. కొంతమంది ఇప్పుడున్న అవేర్నెస్ వైజ్ ప్రీటర్మ్ బేబీస్కి ఏమేం కాంప్లికేషన్స్ రావచ్చో కూడా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. కొంతమందికి ఆ బేబీ బాగానే ఉంది కదా అన్నట్టు ఉంటుంది. సో ఎన్ఐసియూలో ఒక బేబీని అడ్మిట్ చేసేటప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అటెండర్స్కి, పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయాలి. సో వీడియో కౌన్సిలింగ్, ఆడియో కౌన్సిలింగ్ అనేది అందుకే చేస్తాం. సో కండిషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి కన్సెంట్ తీసుకున్న తర్వాతనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. బేసిక్ ట్రీట్మెంట్ వెళ్తుంది కానీ వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం మోర్ ఇంపార్టెంట్. అట్లాంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడన్నా ఎదురైందా? ఎవ్రీడే. ఎవ్రీడే. సో బిగ్ టాస్క్ కదా, అంటే వాళ్ళని సంధాయించడం, ఎగ్జాక్ట్. వాళ్ళకి ఏం కాదని చెప్పడం. ప్రతి ఫిజియోలాజికల్ జాండిస్ అనే నార్మల్ కండిషన్ కూడా ఒక్కొక్కసారి ఎందుకు బేబీ బాగానే ఉంది కదా, ఎందుకు జాండిస్ వచ్చిందని అడుగుతారు. అది ఎందుకంటే ఆ కండిషన్, క్లినికల్ కండిషన్స్ గురించి ఒక్కొక్కసారి అవేర్నెస్ ఉండకపోవచ్చు. సో న్యూబార్న్ బేబీని, ఇన్ఫాంట్ని, చిల్డ్రన్స్ ఇవి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ కౌన్సిలింగ్ చేస్తూనే ట్రీట్మెంట్ ఇస్తూ ఉండాలి. ఇట్స్ వన్ ఆఫ్ ద పార్ట్. పీడియాట్రిషియన్ అంటే ఇట్స్ వన్, కౌన్సిలింగ్ ఈజ్ మేజర్ రోల్. చిన్న పిల్లలు వస్తూ ఉంటారు, మీ దగ్గరికి వస్తుంటారు, ట్రీట్మెంట్ చేస్తుంటారు. పిల్లలు అంటే ఒక దగ్గర కూర్చోరు, సతాయిస్తుంటే అది చేస్తా ఇది చేస్తూ ఉంటారు. మీరు అంత స్ట్రెస్లో కూడా చిన్న పిల్లల్ని ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతారు? సో బేబీ చిన్న పిల్లలు అంటే ఇప్పుడు ఎవ్రీడే మనం చేసే క్లినికల్ అసెస్మెంట్తో ఇప్పుడు ఒక్కొక్క బేబీ ఒక్కొక్కలాగా ప్రెజెంట్ అవుతుంది. సో ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ కంప్లైంట్స్ ఫ్రమ్ మదర్. వాళ్ళ కంప్లైంట్స్ బట్టి, బేబీ క్లినికల్ అసెస్మెంట్ బట్టి మనకి ఏ అవేర్నెస్ పాయింట్స్ అంటే ఇలా ఉంటే ఇప్పుడు బేబీ క్రై అనేది నార్మల్ ఫినామినన్, కానీ అది ఏ టైప్ ఆఫ్ క్రై, ఎలా ఉంటే హాస్పిటల్కి రీచ్ అవ్వాలి, ఇలా ఉన్నప్పుడు డాక్టర్కి చూపించుకోవాలి అనేది మదర్కి, ఫాదర్కి కౌన్సిలింగ్ చేస్తాము. ఓకే.
సో కొన్ని రకాల ఇప్పుడు ఫీడింగ్ క్రై అయితే మామూలుగా పాలు ఇచ్చిన తర్వాత నార్మల్ అయితే పర్లేదు. లేదు పాలు ఇచ్చిన తర్వాత కూడా బేబీ క్రై ఉంది, కంటిన్యూస్‌గా ఉంది అన్నప్పుడు బేబీని హాస్పిటల్‌కి తీసుకొనొచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో అది బేబీ మనం క్లినికల్ అసెస్మెంట్‌లోనే. సీజన్ కూడా చేంజ్ ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ వెదర్ చేంజ్‌లో చాలా మందికి ఫీవర్ వస్తుంటది. హ్మ్. ఇప్పుడు పిల్లల్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు రావాల్సిన ఏ ఏ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది? మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్, వాళ్ళకి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అయ్యేవి ఏమేమి ఉంటాయి అని. స్కూల్లో అయితే హ్యాండ్ వాషింగ్ ట్రైనింగ్ కంపల్సరీ చేయాలి. దానివల్ల మనకి క్రాస్ ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేయొచ్చు. పిల్లలకి ఇప్పుడు రెస్ట్ రూమ్స్ అలా వాడేటప్పుడు కూడా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ మోర్ ఇంపార్టెంట్. అండ్ హైడ్రేషన్ మంచిగా ఉండాలి. వాటర్ ఇంటేక్ చాలా వరకు తగ్గిపోవడం వల్ల కూడా కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ హైడ్రేషన్ మంచిగా ఉంటే కూడా తగ్గిపోతాయి. ఓకేనా. ఎక్స్పోజ్ అవ్వద్దు, అంటే కొంచెం క్రౌడ్లో కానీ బయటకి బాగా చల్లగా ఉన్న ప్లేసెస్కి వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది. ఇంకొకటి న్యూట్రిషన్ వైజు పిల్లలకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్తో రెసిస్టెన్స్ మంచిగా ఉంటుంది, ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలి. కొన్ని రకాల కొంతమంది ఎలర్జిక్ పేషెంట్స్ ఉంటారు, కొంతమంది ఆస్తమా పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి సీజనల్గా ఏవి అవాయిడ్ చేయాలి అంటే అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ వ్యాక్సినేషన్. చిన్నపిల్లల్లో ఫీడింగ్ ఇచ్చిన తర్వాత చెవు నొస్తుందని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. అది ఎందుకని అట్లా వాళ్ళకి చెవి నొప్పి ఎందుకు వస్తుంది? వెరీ న్యూబార్న్ బేబీసు, బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్కి, బాటిల్ ఫీడ్ బేబీస్ ఎక్కువ ఇయర్ ఇన్ఫెక్షన్స్తో కంప్లైంట్తో వస్తారు. న్యూబార్న్ బేబీ కానీ మనం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఫీడింగ్ పొజిషన్ మోర్ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఫీడింగ్ లయింగ్ డౌన్ పొజిషన్లో పాలు ఇవ్వడం వల్ల డైరెక్ట్గా మిల్క్ అనేది ఒక్కొక్కసారి మిడిల్ ఇయర్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో అక్కడ ఇన్ఫ్లమేషన్స్, పస్ ఫామ్ అవ్వడం, అలా ఫీవర్ రావడం ఉంటుంది. బాటిల్ ఫీడ్ బేబీస్లో కూడా బాటిల్ ఫీడ్ అనేది నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. దానివల్ల కూడా కొంచెం ఇయర్ పెయిన్ రావడానికి ఛాన్స్ ఉంది. మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ బేబీ పొజిషన్ కరెక్ట్గా ఇవ్వడం, కొంచెం సిట్టింగ్ పొజిషన్లో ఫీడింగ్ ఇవ్వడం, బర్పింగ్ చేయడం, ఆ ప్రికాషన్స్ తీసుకుంటే పాలు అనేవి ఈ మిడిల్ ఇయర్ వరకు వెళ్ళకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. అంటే పిల్లలు పాలు ఇచ్చిన తర్వాత ఇట్లా భుజం పైన ఎత్తుకొని వీపు పైన రాస్తే వాళ్ళు డైజెషన్ బాగా అవుతుందంట. ఎట్ ద సేమ్ టైం డైజెషనే కాదు, బర్పింగ్ చేయడం వల్ల గ్యాస్ ఏమన్నా అక్యుములేట్ అయినా ఫిజియోలాజికల్గా పోతుంది. అండ్ మనం వెంటనే పడుకోబెట్టడం వల్ల ఒక్కొక్కసారి మిల్క్ అనేవి యాస్పిరేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది లంగ్స్లోకి అలా. సో అందుకని కొంచెం ఒక 10 to 15 minutes బర్పింగ్ పీరియడ్ చెప్తాం. యాజ్ అ మదర్గా మీకు ఎంతమంది పిల్లలు? సింగిల్ చైల్డ్. సింగిల్ చేయడం ఓకే. అంటే యాజ్ అ మదర్గా చిన్నపిల్లలకి ఏమన్నా ఏడుపు కానీ ఫీవర్ కానీ వచ్చినప్పుడు మదర్గా రియాక్ట్ అవుతారా, లేకుంటే డాక్టర్గా పర్లేదు ఇది ఇస్తే అయిపోద్దులే అని అట్లా అనుకుంటారు? మేబీ బిగినింగ్ మదర్గా రియాక్ట్ అయ్యానేమో. దెన్ ద నెక్స్ట్ థింగ్ క్లినికల్గా అసెస్ చేసుకుంటూ ఉంటాము. కొన్ని థింగ్స్ మెడికేషన్తో తగ్గిపోయే ఉంటాయి, కొన్ని మెడికేషన్ లేకుండా. ఈవెన్ ద ఐఎమ్ ఏ పీడియాట్రిషియన్, కొన్ని డేస్ ఇఫ్ ఇట్ ఈస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్, జస్ట్ కోల్డ్ చేస్తే మైల్డ్ స్టీమ్ ఇవ్వడం, హైడ్రేషన్ మెయింటైన్ చేయడం, బేసిక్ పారాసెటమాల్ కాకుండా యాంటీబయాటిక్ అలా ఏమి ఇవ్వకుండా అవి యూస్ చేస్తూ ఉంటాం. బట్ యాజ్ ఎ పీడియాట్రిషియన్ ఓకే ఇట్ ఈస్ నాట్ రిస్క్ ఫ్యాక్టర్ అని తెలుస్తుంది కాబట్టి. పీడియాట్రిక్ కావాలని అంటే మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా మేడం, లేకుంటే? ఇన్స్పిరేషన్ వచ్చేసి మామూలుగా జనరల్ మెడిసిన్ మోర్ ఇంట్రెస్ట్. సో పీడియాట్రిక్స్ అయితే ఇంకొంచెం మనకి ఛాలెంజింగ్ గ్రూప్ అంతే. చూశారు కదా ప్రసన్న లక్ష్మి మేడం చెప్పినట్టుగా న్యూ బార్న్ బేబీలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే తల్లిదండ్రులు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేవి కూడా మేడం గారు చెప్తున్నారు. చిన్నపిల్లల్లో వచ్చే డిసీజెస్ మెయిన్గా ఏముంటాయి, చిన్నపిల్లల పట్ల మనం పెద్దవాళ్ళుగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ ఏ ఏజ్ వరకు మనం కేర్ టేక్ తీసుకోవాలనేది కూడా వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.